వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంధకారంలో మగ్గిపోయింది. కూటమి ప్రభుత్వ రాకతో అమరావతిలో వెలుగురేఖలు విచ్చుకున్నాయి. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని కోసం భూ సమీకరణ 2వ దశ కూడా ఉంటుంది అని ప్రభుత్వం లీకులు ఇచ్చింది. దాని మీద కొంత ఆందోళన కూడా వ్యక్తమైంది. అంటే మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులు మా ప్రాంతంలో ఇంకా పనులు మొదలు పెట్టకుండానే, రాజధాని నిర్మాణం పూర్తి కాకుండానే 2వ దశ కూడా తీసుకుంటే మాకు రేట్లు పడిపోతాయని ఇట్లా రకరకాల ఆందోళనలు. అయితే వాస్తవంగా ఆలోచిస్తే అమరావతి నగరం విస్తరించాలంటే భూములు కావాలి. ఎందుకంటే మనకి హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో ప్రభుత్వ భూములు విరివిగా ఉన్నాయి. హైదరాబాద్ నిజాం పాలనలో ఉంది కాబట్టి ఆ రోజుల్లో అంత రాజు కింద ఎక్కువ ఉండేది కాబట్టి సో అవి నిజాం తర్వాత ప్రభుత్వానికి వచ్చినాయి కాబట్టి ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూముల్లో అనేక ప్రాజెక్టులు పెట్టారు. కానీ అమరావతి విషయానికి వస్తే అమరావతి చుట్టూ ఉన్న గ్రామాల్లో పట్టా భూములే ఉన్నాయి, రైతుల భూములే ఉన్నాయి. అమరావతి నగరాన్ని విస్తరించాలంటే ఆ భూములు కొనాలంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీ వచ్చి ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటే, ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడున్న భూముల ధరలు చూసి వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా 2వ దశలో కూడా కొంత భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఇప్పుడు అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నారు. దాన్ని కూడా 5,000 ఎకరాల్లో నిర్మించాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. కారణం ఏంటంటే ఈ విమానయానానికి సంబంధించిన యాన్సిలరీస్, అనుబంధ పరిశ్రమలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. అందుకే 5,000 ఎకరాలు అవసరం అంటున్నారు. ఇప్పుడు 5,000 ఎకరాలు భూ సమీకరణ ద్వారా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకో చోట భూమి ఇవ్వాలి, యజమానులకి, రైతులకి. సో అప్పుడు ల్యాండ్ బ్యాంక్ కావాలి. అలాగే ఇంకా కొన్ని ప్రాజెక్టులు, అమరావతి రాజధానిలో ప్రాజెక్టులు పెట్టాలి కాబట్టి ల్యాండ్ కావాలంటున్నారు. సో దానికోసం 2వ దశ భూ సమీకరణ తప్పనిసరి. ఇక అమరావతిలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. యాక్చువల్గా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ క్రీడా నగరిని నిర్మించబోతున్నారు. ఇందులో అతిపెద్ద క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. దాదాపు 2,000 ఎకరాల్లో ఈ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూలపాడు పరిసర ప్రాంతాల్లో ఈ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కృష్ణానది మీద గొల్లపూడి నుంచి రాజధానిలోకి నేరుగా ఒక వంతెన ఉంది. అలాగే మరో 3 వంతెనలు రాబోతున్నాయి. ఇబ్రహీంపట్నం రాయపూడి వంతెన ఒకటి, ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానిస్తూ కృష్ణానది మీద మరో వంతెన, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానిస్తూ ఇంకో వంతెన, మొత్తం 4 వంతెనలు రాబోతున్నాయి. ఈ 4 వంతెనలు వస్తే అమరావతి రాజధానికి, కృష్ణానది ఉత్తర ప్రాంతానికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. చాలా దగ్గర అవుతుంది రాజధాని. సో ఇటువైపు కృష్ణా జిల్లాలో స్పోర్ట్స్ సిటీ పెట్టినప్పటికీ దాన్ని అమరావతి పరిధిలో ఉందిగానే చూడాలి. ఇక తూర్పు కృష్ణాలో నాగాయలంక సమీపంలో గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తున్నారు. ఇది కూడా అతిపెద్ద ప్రాజెక్టే. రాబోయే 5 ఏళ్లలో దీని మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. బందర్ పోర్టు, ఈ క్షిపణి ప్రయోగ కేంద్రం, ఈ 2 పూర్తయితే తూర్పు కృష్ణ అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుంది. ఇక పశ్చిమ కృష్ణాలో జగ్గయ్యపేట సమీపంలో మరో మేజర్ ప్రాజెక్ట్ రాబోతుంది. అతిపెద్ద డిఫెన్స్ ప్రాజెక్ట్ రాబోతుంది. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖతో చర్చలు కూడా జరుగుతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ వస్తే గన్నవరం పరిసర ప్రాంతాల్లో కూడా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే ఈ 3-4 ప్రాజెక్టులతో కృష్ణా జిల్లా రూపురేఖలు మారిపోబోతున్నాయి. గన్నవరం నుంచి విమానాశ్రయం తరలిస్తారు, అమరావతిలో విమానాశ్రయం నిర్మిస్తున్నారని చాలామంది అసంతృప్తిగా ఉన్నారు కృష్ణా జిల్లా వాసులు. సో అలాంటి అసంతృప్తులు చల్లార్చేందుకు కృష్ణా జిల్లాకు ప్రభుత్వం ఇవ్వబోతున్న అతిపెద్ద ప్రాజెక్టులు ఇవి. రాజధాని అమరావతితో పాటు కృష్ణా జిల్లాలో కూడా కొన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేసి కృష్ణానది దక్షిణ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో అదేవిధంగా కృష్ణానదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక ప్రధానమంత్రి కార్యక్రమంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులకు ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే మంత్రుల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యే ఎంపీల నివాస సముదాయాలు, వీటన్నిటికి కూడా ఆయన కొన్నిటికి ప్రారంభోత్సవాలు, కొన్నిటికి శంకుస్థాపనలు చేయబోతున్నాడు. ఇవి కాకుండా డిఆర్డిఏ, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్ సంబంధించి మరికొన్ని పనులకి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు.
ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక పండుగ వాతావరణం అనుకోవాలి. రాబోయే 2-3 రోజులు ప్రధానమంత్రి రాక, కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, కొత్త ప్రాజెక్టుల అనౌన్స్మెంట్లు ఉండబోతున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.